త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టామని, అందులో భాగంగా కొత్తగా చైర్మన్ ను సభ్యులను నియమించామని తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని, ముఖ్యమంత్రిగా వారికి భరోసా ఇస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్ నర్సులకు నిన్న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాల గురించి ఆలోచించింది. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవితను అక్కడికి ప్రజలు ఓడిస్తే ఉద్యోగం లేని కవితకు కేసీఆర్ వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారు. అంతే తప్ప మీ నర్సు ఉద్యోగాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు అని రేవంత్ విమర్శించారు. నిత్యం కొడుకు, కూతురు, మేనల్లుడి ఉద్యోగాల గురించే కేసీఆర్ ఆలోచించేవారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6,956 మంది నర్సులకు ఉద్యోగాలిస్తే కనీసం వారిని ఆశీర్వదించాలన్న సోయి కూడా కేసీఆర్ కు లేదని మండిపడ్డారు. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా కూడా దండగేనన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ అడుగుతున్నారని, ఇచ్చే ఉద్యోగాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నర్సులకు ఉద్యోగాలు ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారని హరీష్ రావు మాట్లాడుతున్నాడని, ఆయనకు గడ్డి పెట్టాలని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలిచ్చే తమ ప్రభుత్వంపై హరీష్ రావు శాపనార్థాలు పెడుతున్నారని, ఆయన వంకర బుద్ధి ఎలా ఉందో అందరూ గమనించాలని అన్నారు. ఫామ్ హౌస్ లో పడుకొని ఇంతమంది నర్సులకు ఉద్యోగాలు ఇస్తున్న ఆనందాన్ని చూసి కుళ్ళుకున్నా, ఏడ్చినా, పెడబొబ్బులు పెట్టినా తమకేం కాదని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 7న తమ ప్రభుత్వం ఏర్పడగానే ఎల్బీ స్టేడియంలోని ప్రమాణం చేశామని, ఆ రోజు తాము తమ కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలియజేశారు. అదే సంతోషం కొత్తగా నియమితులైన నర్సులు, వారి కుటుంబ సభ్యుల్లోనూ కనిపించాలి అనే ఉద్దేశంతోనే ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తమకు మంత్రులు, సీఎంగా ఉద్యోగాలు రాగానే ఊరికే కూర్చోలేదు అని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన గురించి ఆలోచించాము అని అన్నారు. నిరుద్యోగుల కళ్లల్లో ఆనందాన్ని చూసేందుకు రోజుకు 16 నుంచి 17 గంటల పాటు కష్టపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు ఉద్యోగాల కోసం వేలాది మంది పోరాటం చేసి అమరులయ్యారని గుర్తు చేశారు. తీరా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత సర్కార్ 10 ఏళ్ల పాటు ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే పోలీసులతో అణిచివేసిందని ఆరోపించారు. మీ ఉద్యోగాల గురించి గత ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం వల్లే మీరంతా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగాలను ఓడగొట్టారు. ఆరోగ్య తెలంగాణ సాధనకు నర్సులు కృషి చేయాలి. రోగులకు డాక్టర్స్ మీరే అని రేవంత్ అన్నారు. కొత్తగా నియమితులైన స్టాఫ్ నర్సులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగుల కలల్ని నిజం చేసేందుకు తొలి అడుగులో భాగంగా నర్సులకు ఉద్యోగాలు ఇచ్చింది అని తెలిపారు. త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో మరో 5,000 ఉద్యోగాల భర్తీకి అధికార యంత్రాంగమంతా కసరత్తు చేస్తుంది అన్నారు. అంతకుముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, పసిపాప నుంచి చివరి శ్వాస వరకు వెంటే ఉండి సేవలందించేది నర్సులే అన్నారు. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తాము అని ప్రకటించారు.